గత కొన్నేళ్లుగా మానవాళికి మరియు యువతకు మహిళలకు కూడా ఎంతో పెనుముప్పుగా మారినటువంటి ఈ యొక్క సైబర్ క్రైమ్ కేటుగాళ్ళు ఏ విధంగా విరుచుకుపడుతున్నారు సామాన్య ప్రజలపైన మనకు పూర్తి వివరాలు తెలియజేయడానికి ఆదోని డిఎస్పి హేమలత గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, చాలా కాలంగా ఈ యొక్క సైబర్ క్రైమ్ సవాళ్ళను అయితే చూస్తూనే ఉన్నాము. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? సైబర్ క్రైమ్స్ గల మెయిన్ రీజన్స్ ఏంటంటే అవగాహన లేకపోవడము, ఇంకొకటి వాళ్ళకి ఒక 1 రూపీకి 2 రూపీస్ వస్తుంది అనే ఒక అత్యాశ ఉండడం. అంటే ఫ్రీగా డబ్బులు వస్తాయి కదా మనకి అనే ఒక మైండ్ సెట్ ఉండడం వల్ల, లేదా నెగ్లిజెన్స్ ఒకటి. అంటే బ్యాంక్స్ ఏమన్నా ఓటీపీ అడగరు అని మనకి ప్రతి బ్యాంక్ వాళ్ళు ఒక మెసేజ్ పెడుతూనే ఉంటారు. ఆర్బీఐ నుంచి కూడా వస్తాయి, ఎనీ బ్యాంక్ విల్ నాట్ ఆస్క్ ఫర్ ద ఓటీపీ ఆర్ ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ కేవైసీ డీటెయిల్స్ అని ఆర్బీఐ వాళ్ళే ప్రతి ఒక్క బ్యాంక్ యూజర్కి ఒక మెసేజ్ కూడా పంపుతారు. మనం ఏమంటే ఆ మెసేజ్ ఏమనేది కూడా చూడమన్నమాట. చాలా వరకు చూస్తారు, బట్ అయితే చాలామంది చూడరు. ఆ మెసేజ్ని చూడకుండా వాళ్ళకి ఏదైనా ఓటీపీ వచ్చిందంటే ఆ ఓటీపీ షేర్ చేయడం. ఇది మెయిన్ కారణం. ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ మన అకౌంట్లో నుండి డబ్బులు పోవడానికి మెయిన్ కారణం ఏమంటే మనం వాళ్ళ చేతిలో లాక్ ఓపెన్ చేయడానికి మనమే కీ ఇస్తాం, లైక్ ఓటీపీ ఇవ్వడం అన్నమాట. ఈ మధ్య కాలంలో కొన్ని లింక్స్ షేర్ చేసి ఈ విధంగా వాటిని ఓపెన్ చేయండి అని చెప్పేసి త్రూ వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా రకాలుగా వీళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఎనీ అన్నోన్ యూఆర్ఎల్ లింక్స్ ఓపెన్ చేయొద్దు, ఇట్ మే కాజ్ హార్మ్ టు యువర్ మొబైల్ ఫోన్ అని చెప్పి మనకి ఇప్పుడున్న ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా ఓపెన్ చేయకముందే ఒక ఫ్లాష్ మెసేజ్ అనేది వాడు పెడతాడనమాట. ఇది ఒక అన్నోన్ యూఆర్ఎల్, ఇట్ మే కాజ్ డ్యామేజ్ ఆర్ ఇట్ మే కాజ్ హార్మ్ టు యువర్ ఫోన్ అని. సో అన్నోన్ యూఆర్ఎల్స్ ఎందుకు ఓపెన్ చేయాలి? ఫస్ట్ మనకి ఏదైనా బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంకుకి ఇప్పుడు ప్రతి బ్యాంకుకి వెబ్సైట్ ఉంది. ఈ అన్నోన్ యూఆర్ఎల్స్ వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాంక్ వెబ్సైట్నే వాళ్ళు మాస్కింగ్ చేస్తున్నారనమాట. అంటే అది యాక్చువల్ బ్యాంక్ వెబ్సైట్ కాదు, బట్ సేమ్ అలాంటి బ్యాంక్ వెబ్సైట్నే వీళ్ళు క్రియేట్ చేస్తారు. అంటే అది చూడడానికి మీకు యోనో ఎస్బీఐ యాప్ లాగే ఉంటుంది, యాప్ యొక్క వెబ్సైట్ లాగే ఉంటుంది, యోనో వెబ్సైట్ లాగే ఉంటుంది, బట్ ఆథరైజ్డ్ వెబ్సైట్ కాదు. మనకి ఏమని వస్తుంది? కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి కాబట్టి ఈ లింక్ ఓపెన్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేయండి అని వస్తుంది అనమాట. మనం ఓకే, కేవైసీ డీటెయిల్స్ వితౌట్ గోయింగ్ బ్యాంక్ మనం ఇందులోనే అప్లోడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం అప్డేట్ చేస్తాం. డీటెయిల్స్ అప్డేట్ చేసే వరకు బాగానే ఉంది, బట్ అయితే ఓటీపీ అడుగుతారు. ఈ ఓటీపీ అడిగినప్పుడే మనం ఆలోచించాల్సి వస్తుంది ఎవరైనా, ఎందుకు ఓటీపీ వచ్చింది అని. ఏ బ్యాంక్ కేవైసీ డీటెయిల్స్కి ఓటీపీ అడగరు. ఓటీపీ ఎప్పుడు అడుగుతారంటే ఓన్లీ ఫర్ నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్. ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే బ్యాంక్ వాళ్ళు ఓటీపీ అడుగుతారు. సో అది తెలియక చాలామంది ఓటీపీ పెట్టి వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ నా తరపు నుండి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎటువంటి అన్నోన్ యూఆర్ఎల్స్ని లాగిన్ క్లిక్ చేసి ఓపెన్ చేయకండి. ఎందుకంటే అది ఏదర్ బ్యాంక్ వెబ్సైట్ అని మాస్కింగ్ అన్నా చేయొచ్చు, లేదా మనకి అదే ఏదో అన్నోన్ యూఆర్ఎల్ యొక్క బగ్ కూడా మన ఆండ్రాయిడ్ ఫోన్లో వాళ్ళు ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. ఎస్ మేడం, అంటే ఈ మధ్యకాలంలో మహిళల పైన కూడా ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. మహిళలకు కొంచెం హెరాస్మెంట్ ద్వారా మీ యొక్క వీడియోస్ని మేము బయట వదిలేస్తాము, మీరు అమౌంట్ పే చేయాలని చెప్పేసి వాళ్లకు ఇండైరెక్ట్గా హెరాస్మెంట్ అయితే ఆ మహిళలు చెప్పుకోలేరు. సో ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ఏం చేయాలి? అదే అండి, ఈ అన్నోన్ యూఆర్ఎల్ లింక్స్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ట్రోజాన్ హార్స్ అనే ఒక మాల్వేర్ కానీ ఇలాంటి డిఫరెంట్ మాల్వేర్స్ ఉన్నాయి. ఆ మాల్వేర్స్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసేస్తారనమాట. ఆ సిస్టంలో ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డేటా అనాలిసిస్, డేటా ఇంజనీరింగ్ అని చాలా భూమిలో ఉందన్నమాట ఫీల్డ్. ఇదేంటంటే మనం యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మనం అమెజాన్లో ఏం షాపింగ్ లిస్ట్ చేస్తున్నాం అనేది కావచ్చు, మనం గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నాం కావచ్చు, ఇదంతా ఒక డేటా అనాలిసిస్ చేసి ఒక డేటా ఇంజనీర్ దాన్ని అసెస్ చేసేసి ఓకే వీళ్ళ ప్రిఫరెన్సెస్ ఇవి
అది మంచికి ఉపయోగించుకోవచ్చు, బట్ అదే తెలిసిన వాళ్ళు దాన్ని చెడుగా కూడా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీసే ఉన్నారు, వాళ్ళకి షాపింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ, వాళ్ళు సమ్ అజియోలోనో మింత్రాలోనో ఎక్కువ షాపింగ్ చేయాలని సెర్చ్ చేస్తుంటాం, మనం కార్ట్లో వేసుకుంటాం కానీ కొనం. అంటే ఇది ఏంటి, వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది అవతలోడికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదేమంటే ఈ మనకి మీరు చూస్తే ఇంకో ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి కింద యాడ్స్ వస్తాయి, గూగుల్ యాడ్స్ అని, మీరు గమనించారో లేదు. అంటే అప్పుడు ఏంటి, మనం చూసినవే ఇక్కడ యాడ్స్ కూడా వస్తాయన్నమాట. సో అలాంటి వాళ్ళు ఆ డేటా థెఫ్ట్ తీసుకొని, డేటా అనాలిసిస్ అంటారు దీన్ని, ఈ డేటా థెఫ్ట్ యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే వీళ్ళ ప్రిఫరెన్సెస్ ఇవి, వీళ్ళకి ఇటువంటి ట్రాప్ వేయచ్చు, అంటే వీళ్ళకి ఈ పలానా ఈ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ పర్టిక్యులర్ షాపింగ్ వీళ్ళకి తక్కువ రేట్లో డిస్కౌంట్స్ ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా మా ట్రాప్లో పడతారు అనే దీంట్లో కూడా అలాంటి రిలేటెడ్ మెసేజెస్ పంపిస్తారనమాట. ఈ సో అండ్ సో వెబ్సైట్లో, ఈ ఫ్లిప్కార్ట్లో మీరు సమ్ కుర్తీస్ కావచ్చు, ఏదైనా బ్యాగ్స్ కావచ్చు, సమ్ లగ్జరీ ఐటమ్స్ కావచ్చు, మీకు ఈరోజు సమ్ 70% డిస్కౌంట్ ఉంది, హరీ అప్, మీకు 1 అవరే టైం ఉంది అంటారు. మనం అదేదో ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టేస్తాం, ఏదో అన్నోన్ వెబ్సైట్, అది ఫ్లిప్కార్ట్ కూడా ఉండదు, ఏదో డిఫరెంట్ పేరుతో డిఫరెంట్ వెబ్సైట్ ఉంటుంది, మనం ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తాము, ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. బట్ వచ్చేటప్పటికి వాడు ఏ మెయిల్ ఐడి ఒక్కటి ఇస్తాడు, అది కూడా ఒక ఫేక్ మెయిల్ ఐడి, వాడు ఏ కాంటాక్ట్ కానీ కస్టమర్ కేర్ కానీ ఏది ఉండదు. మన అమౌంట్ అయితే డెబిట్ అయిపోతుంది, వాళ్ళకి క్రెడిట్ అయిపోతుంది, మనకు ప్రోడక్ట్ అయితే ఇంటికి రాదు. సో అన్నోన్ షాపింగ్ వెబ్సైట్స్ లింక్స్ కూడా ఓపెన్ చేయకూడదు. ఏదైనా డిస్కౌంటెడ్ ప్రైస్ ఇస్తున్నారంటే అది ఆథరైజ్డ్ యాప్స్లో మనం కొనుగోలు చేస్తే అది చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా ఏం లేదు, ఒక సింపుల్, ఇప్పుడు మీకు క్యాష్ ఆన్ డెలివరీ అని కూడా ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ చేయొచ్చు, ఆప్ట్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ అనేదే లేనప్పుడు మనం సెన్స్ చేయాలి ఇదేదో సమ్ ఫ్రాడ్స్టర్ వెబ్సైట్ అని. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు, ఆ క్యాష్ ఆన్ డెలివరీ కూడా మనకి ఒక్కొక్కసారి డేంజరే, ఎందుకంటే మనం ప్రోడక్ట్ చూసి కానీ మనం డబ్బులు ఇవ్వకూడదు. ఏదైనా అన్ఆథరైజ్డ్ వెబ్సైట్స్లో షాపింగ్ అనేది డేంజరే. మనకు చాలా ఆథరైజ్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ కాకపోయినా యాప్స్ యూస్ చేస్తే బెటర్, లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇవన్నీ ఉన్నాయి. అవి కాకుండా ఏదో తెలియని వెబ్సైట్లో ఏదో డిస్కౌంట్ ఇచ్చేస్తారు, ఇలాంటి లగ్జరీ ప్రోడక్ట్స్ అనేది మాత్రం నమ్మకూడదు. ఎస్ మేడం. అయితే సైబర్ క్రైమ్లో కేవలం ఇప్పుడు మనం అమౌంట్ని ఏ విధంగా వాళ్ళు కేటుగాళ్ళు కాజేస్తారు అమాయకుల నుంచి అని అయితే తెలుసుకున్నాము. రిమైనింగ్ ఏవైనా క్రైమ్స్ ఉన్నాయి మేడం ఇందులో? ఇందులో డిజిటల్ అరెస్ట్ అని కూడా ఇప్పుడు కొత్తగా ఒక క్రైమ్, అంటే ఇది ఇంపర్సనేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అనమాట. అంటే ఏంటి, నేను పోలీస్ ఆఫీసర్ అని ఎవరో మనకు ఫోన్ చేసి మీకు మీ మీద పలానా కంప్లైంట్ ఉంది, మీరు కానీ మనీ పే చేయకపోతే మీ మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసేసామని కూడా చెప్తారు కొన్ని వాటిట్లో. కొన్ని వాటిట్లో ఏంటంటే ఇంకా కంప్లైంట్ వరకే ఉంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు అంటారనమాట. సో ఈ రెండిట్లో ఆలోచించాల్సింది ఏంటంటే, ఎటువంటి పోలీస్ ఆఫీసర్ కానీ మీ మీద కేసు ఉంది అని మిమ్మల్ని అరెస్ట్ చేసినామని ఆన్లైన్లో ఎట్టి పరిస్థితిలోనూ చెప్పరు. కావాలంటే పోలీస్ స్టేషన్కి రమ్మంటారే తప్ప మిమ్మల్ని అరెస్ట్ చేసేసినాము అని చెప్పి డిజిటల్ అరెస్ట్ అయితే మనకి లాలో లేదు, ఎక్కడా లేదు, అది ఎవరు చెయ్యరు. ఎవరైనా అసలు చెప్పాలంటే జడ్జెస్ అలా మాట్లాడరు, వాళ్ళకి చాలా సమ్ క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటారనమాట. దే ఆర్ నాట్, అంటే వాళ్ళు చాలా ప్రైవేట్ స్పేస్లో ఉంటారు. జడ్జెస్ పబ్లిక్తో మాట్లాడడం అనేది జరగదు. సిబిఐ ఎంక్వైరీ అయినా కూడా ఎంక్వైరీ ఆఫీస్కి చేస్తారు కానీ ఆఫీస్కే రమ్మంటారు కానీ ఏ సిబిఐ ఎంక్వైరీ అయినా ఫోన్లో ఎంక్వైరీ అయితే చెయ్యరు. పోలీసులు కూడా ఫోన్లో ఎంక్వైరీ చెయ్యరు. మీ పైన పలానా కంప్లైంట్ ఉంది, మీరు ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి వస్తే ఏంటి ఎక్కడ అనేది బోత్ పార్టీస్ని విచారిస్తామే తప్ప ఫోన్లో ఎప్పుడు విచారించలేదు, మేము విచారించం కూడా. కాబట్టి ప్రజలకి నా తరపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫోన్ కాల్ వచ్చింది, ఎంక్వైరీ చేస్తున్నామంటే పలానా పోలీస్ స్టేషన్ ఎవరు, మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కలుస్తామని చెప్పండి.
అంతేగాని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు రాబడుతున్నారంటే వెంటనే 1930కి ఒక కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వండి. సోషల్ మీడియాలో కూడా ఎటువంటి హద్దు ఉండాలి, ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ఎటువంటి క్రైమ్స్ చాలా ఈజీగా జరగడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏ పరిమితి వరకు సోషల్ మీడియాని ఉపయోగించాలని మీరు భావిస్తున్నారు? సోషల్ మీడియా వచ్చేటప్పటికి మనకి ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, డిఫరెంట్ పీపుల్ అంటే ఫ్రీడమ్ ఉంది. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా ఏ పోస్ట్ అయినా. పోస్ట్ అంటే లైక్ నాట్ క్రిమినల్ అదర్ అంటే మిగతా వాళ్ళ భావాలని కించపరచడం లాంటి పోస్టులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఇది ఇంత డిస్కౌంటెడ్కి ఇస్తాను అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ చేయొచ్చు, ఒక లింక్ క్రియేట్ చేయొచ్చు. ఇదేమంటే ఓకే ఈ పలానా చోట ఇక్కడ జాబ్స్ ఇప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల జాబ్ మేళా జరుగుతుందనో లేదా పార్ట్ టైం జాబ్స్ ఇస్తున్నామనో వాళ్ళకి అంటే వాళ్ళ ఇప్పుడు జాబ్స్ లేనందువల్ల, జాబ్స్ తగ్గినందువల్ల, రెసెషన్ వల్ల ఏదో ఒక జాబ్స్ ఉన్నాయి, మీరు ఈ పలానా లింక్ క్లిక్ చేస్తే, ఓపెన్ చేస్తే మీకు ఫ్రీలాన్సర్ లాగా జాబ్స్ ఉన్నాయి, మీరు పర్ మంత్ పర్ అవర్ పని చేస్తే మీకు ఇంత క్రెడిట్ పాయింట్స్ వస్తాయి, ఈ క్రెడిట్ పాయింట్స్ అన్నీ మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు అంటారు. క్రెడిట్ పాయింట్స్ మనకు కనిపిస్తాయి, అంతా బాగానే ఉంది. స్క్రీన్లో మాత్రం మనకి మన దగ్గర నుంచి వాడు ఒక 5,000 అమౌంట్ కూడా ఫస్ట్ పేమెంట్ చేసుకుంటాడనమాట. ఎంట్రీ ఫీ అనుకోండి, సమ్ అడ్వాన్స్ అనుకోండి, మీకు ఈ ఫ్రీలాన్సర్ ఇవ్వడానికి మేము సమ్ ఎంట్రీ ఫీ కలెక్ట్ చేస్తున్నామని. అంతా బాగానే ఉంటుంది. మనకి ఆ 2,000 10,000 అవుతుంది, 20,000 అవుతుంది, అన్నీ అవుతాయి. ఎప్పుడు కాలంలో ఇటువంటివి చాలా చూస్తున్నాం. ఓన్లీ స్క్రీన్లో కనిపిస్తాయి, అంతేగాని మన అకౌంట్కి రాదు. వాడు మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు, మీ అకౌంట్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రెడిట్ చేసుకోవచ్చు అని. కానీ మనం ఎప్పుడైతే విత్డ్రా పెడతామో అది రాదు. విత్డ్రా చేసుకోవాలంటే మీరు ఇంకొంచెం డబ్బులు కట్టాలంటారు. సో మనకి ఎలా వేస్తారంటే, ఇక్కడ మనకి ఏదో స్క్రీన్ పైన ఒక 10 lakhs ఉంది, ఈ 10 lakhs విత్డ్రా చేసుకోవాలంటే నువ్వు ఒక 10,000 కట్టు. 10 lakhs వస్తుంది కదా, నేను 10,000 కడతాను, మిగిలిన 9,90,000 నాకు వస్తుంది అనే ఒక ట్రాన్స్లో ఉంటున్నారనమాట. అది మనకు ఓన్లీ స్క్రీన్ పైన కనిపిస్తుంది, అంతేగాని మనకు అకౌంట్లో లేదు, మనకేం చెక్ ఇవ్వలేదు, ఏంటి లేదు. అది లీగల్గా బ్యాంకింగ్ వాళ్ళు ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారము నంబర్స్ అంతే. ఆ నంబర్స్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసే HTML అవన్నీ ఓపెన్ చేసే వాళ్ళకి, అంటే వాటి మీద ఐడియా ఉండే వాళ్ళకి, వాళ్ళు ఎంత అమౌంట్ అయినా క్రియేట్ చేయొచ్చు. అది జస్ట్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసే పని, ఒక సింపుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసే పని అనమాట. సో అది 10 lakhs చేయొచ్చు, 20 lakhs కూడా చేయొచ్చు. ఇప్పుడు నేనేదో వాళ్ళకి జాబ్స్ కూడా ఎలా ఉంటాయంటే, మీరు ఇన్ని మెసేజెస్ ఇంతమందికి పంపించాలి అంటే ఒక కంపెనీ గురించి, ఇప్పుడు వీళ్ళ కంపెనీనే ఉంటుంది, ఫ్రీలాన్సర్ కంపెనీ, మీరు ఇన్ని యాడ్స్ పెట్టాలి ఇన్స్టాగ్రామ్లో లేదా ఫేస్బుక్లో, ఇన్ని పోస్టులు చేయాలి దీని గురించి అని చెప్తారు. ఇది ఈజీనే కదా అనుకుంటారు. అది ఇన్ని పోస్టులు చేస్తే నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్, ఒక పోస్ట్ చేస్తే నాకు 2,000 వచ్చింది, అట్లా నేను ఒక 100 పోస్ట్ చేస్తే 2 lakhs వచ్చింది, ఆ 2 lakhs రావడానికి 5,000 పే చేయండి అంటారు. ఎందుకంటారు, మాకేదో ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి TDSగా కట్ అవుతుంది, అది ఇది అని ఏదో ఒక రకంగా చెప్తారు. మన దాంట్లో అయితే అమౌంట్ తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత మనం ఏమనుకుంటాం, 2 lakhsకి జస్ట్ 5,000 కదా, మిగిలింది కూడా నాకు వచ్చేస్తుంది అని అనుకొని అది 5,000, 10,000, 50,000 దాకా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అయినా పర్వాలేదు, నాకు ఊరికే 1,50,000 వస్తుంది కదా అనుకుంటాం. లాస్ట్కి వాడు అలానే చేసి 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 ఇంకా ఇది రాదని అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు కంప్లైంట్ చేయడానికి వస్తారు. సో ఏదైనా ఇలా క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయి, మీకు ఇలా అమౌంట్ డబుల్ అవుతుంది, మీకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, క్రెడిట్ డిస్కౌంట్స్ ఉన్నాయి, ఇవి ఏదైనా ఊరికే మనీ వస్తుందంటే ఎవరు నమ్మద్దు. ఎప్పుడు ఎవరికి డబ్బులు ఊరికే రావు. అది ఏదర్ వాళ్ళు జాబ్ అన్నా చేయాలి, లేబర్ అన్నా చేయాలి, ఏదో ఒకటి వాళ్ళు బుర్ర ఉపయోగించాలి. ఊరికేనే మనీ ఇస్తారు అనేది ఒక హ్యాక్ అంతే, అది ఒక ఎర వేయడం అంతే, బెయిట్ వేయడం అంతే. అది అంటే ఓకే నాకు డబ్బులు ఊరికే వచ్చేస్తాయి అని మనం మనసులో అనుకొని వాడు ఏం చెప్తే అది చేయడానికి. ఇలాంటివి స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ ఉన్నాయి,
స్టాక్ మార్కెట్లో అంటే అదే లిస్టెడ్ కంపెనీ ఉంటుంది, బట్ అయితే వీడు అదే కంపెనీ పేరుతో దానికి ఏదో ఒక కామానో డాటో యాడ్ చేసి ఇది ఒక లిస్టెడ్ కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళ షేర్ మార్కెట్ 1 షేర్ ప్రైజ్ ఇంత ఉంది, మీరు ఇంత కొంటే మీకు ఖచ్చితంగా లాభం వస్తుంది అంటారు. వీడు పెట్టిన 50,000 కొంతమంది ల్యాక్స్లో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఎవరు? ఆల్రెడీ వాళ్ళకి షేర్ మార్కెట్ మీద అవగాహన ఉంటుంది. అవగాహన ఉండి దాంట్లో గూగుల్లో సెర్చ్ చేయడము, యాప్స్ ఇన్స్టాల్ చేయడము, ఇవన్నీ ఉన్న వాళ్ళకే అలాంటివే వస్తాయన్నమాట. అదే డేటా అనాలిసిస్, డేటా ఇంజనీరింగ్ అంటున్నాము. మనం ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తామో ఆ రిలేటెడ్ యూఆర్ఎల్సే వస్తాయి, ఆ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్సే మనకు వస్తాయి. కాబట్టి మనం ఏదన్నా పని చేసే ముందు అది మనం చెక్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది ఉందా, లిస్టెడ్ ఉందా, ఉంటే దీని స్టాక్ ప్రైస్ ఎంత, ఇవన్నీ మినిమం. ఏదైనా మనం ఒక పని చేసే ముందు ఇది ఒక మినిమం చెక్ లిస్ట్ అన్నమాట. మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇది ఒక చెక్ లిస్ట్. ఏదో ఈ మధ్య యూట్యూబ్లో ఆ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిసి ఇవన్నీ భూమి పెరుగుతుంది, అందరూ ఎస్ఐపిస్ చేస్తున్నారు. బట్ అయితే ఆథరైజ్డ్ వెబ్సైట్స్, గ్రో యాప్స్ ఉంటాయి, గ్రో కావచ్చు, ఇంకా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, వాటిట్లో పెట్టచ్చు. సమ్ ఆథరైజ్డ్ ఎన్ఎస్సి, ఆర్బీఐ పెట్టిన యాప్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనం గూగుల్లో చెక్ చేసుకొని వాటిట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. అలా కాకుండా వెబ్సైట్లో ఏదో ఇన్వెస్ట్ చేసేసినామంటే అది మాత్రం మనకి ఫ్రాడ్ అనే నమ్మాలి. ఓకే మేడం. అయితే అనవసరమైన వ్యక్తులకు ఓటీపీలు చెప్పడం కానీ, అన్నోన్ లింక్స్ని ఓపెన్ చేసి అత్యాశకు గురయ్యి ఈ యొక్క తమతో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కూడా కాజేయడానికి ఈ యొక్క సైబర్ క్రైమ్ కేటుగాళ్ళు ఎన్నో పన్నాగాలు డేటా అనాలిసిస్ ద్వారా పన్నుతున్నారు. వీటి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వాటి జోలికి పోకుండా సోషల్ మీడియాలో కూడా హద్దుల మీది చాటింగ్స్ కానీ లేదా అన్నోన్ లింక్స్ని కానీ ఓపెన్ చేసి తమ అకౌంట్ని మొత్తం ఖాళీ చేయడానికి ఈ యొక్క కేటుగాళ్ళు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారని చెప్పేసి మనకు ఆదోని డిఎస్పీ హేమలత గారు అయితే తెలియజేశారు.